ఒక్కొక్క దానికి వద్దామా? ఒక్కొక్క దానికి వద్దాం. ఒకటి 1000 రూపాయలు పెంచారు, ఓకే ఫైన్. మేము 3 సంవత్సరాలు పెట్టిందని 4 సంవత్సరాలు పెట్టిందన్నారు. నేను ఎన్నికల్లో అయిపోయినట్టు చెప్పాం. దీన్ని ప్రతి సంవత్సరానికి 250 రూపాయలకి పెంచుకెళ్తున్నాము. దాని ప్రకారం పెంచాం. మీరు చెత్త పన్ను వచ్చి తీసారా? చెత్త పన్ను తీసారు, చెత్త వచ్చి వీధిలో ఉంచారు. వీధిలో చెత్త ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? లక్షల టన్నులు ఉంది. ఎందుకు ఉంది? చెత్త పన్ను తీయడం కాదు, చెత్త ఎక్కడ నేర్చుకోవాలా, నేర్పించాలా. ఆ స్థానిక సంస్థలు దాని గురించి ఆలోచన చేయాలి. పన్ను తీసుకుని ప్రత్యేకం ఆలోచించాలి కదా. పన్ను తీసుకుని ప్రత్యేకం ఆలోచించకపోతే ఏంటి? మీ ఇంటి ముందు చెత్త ఎంత ఉందో మీ ఆమె అడిగి మీ ఇంట్లో ఆడవాళ్ళని చెప్తారు. ఎక్కడ చెప్తారు? ఎప్పుడు చెప్తారు? వెళ్ళి అదే 90 లక్షలు మొన్న నేను కౌన్సిల్ అడిగిన తర్వాత మొదలుపెట్టారు. నేను కౌన్సిల్ వాళ్ళు కూడా ముందు మీరు దీని చెత్త ఎత్తడం తెలుసుకోండి, చెత్త పన్ను తీసామని కాదు, చెత్తను ముందు తీయమని అని చెప్పాను. ఏంటి వచ్చింది? మరి ఇంక మూడోది ఏంటి చెప్పు నువ్వు? అన్న క్యాంటీన్లకి అన్న క్యాంటీన్కి 1000 కోట్ల రూపాయల అన్న క్యాంటీన్లు వచ్చి అన్న క్యాంటీన్ లాంటివి 100 చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మొత్తం ఏ స్కూల్కి వెళ్ళినా 4 పెట్టి ఏ పిల్లలు చూసుకున్నా ఈ రాష్ట్రంలో వచ్చి ఆరోగ్యం కోసం ప్రతి జిల్లాని ఒక ఎసెట్ క్రియేట్ చేసి పేదవాళ్ళకు విద్యార్థులు పేదవాళ్ళు ఉండరా చూడండి. మరి ఏబిఎన్ ఎలాగుందంటే ఎప్పుడైనా మనిషికి వచ్చి వారి తాలూకా కొనుగోలు పని రాజశేఖర గారు చెప్పేవారు, చెయ్యి పట్టేవాడిగా ఉండకూడదు, చెయ్యి పెట్టేవాడిగా ఉండాలి. చెయ్యి పెట్టేవాడిగా ఉండాలంటే వారికి ఆదాయాల తాలూకు మానవ తాలూకు పరిస్థితిని పెంచాలి, వారికి అవకాశాలు పెంచాలి. అంతేగాని చెయ్యి పట్టుకుని ఎప్పుడు కూడా ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి స్వర్గీయ రాజశేఖర గారు చెప్పారు. ఇది ఆ పరిస్థితుల్లో వాడిని ఉత్తీర్ణ చేయాలని ఆ స్కూల్స్ వచ్చి ఉచిత భోజనం మరి మధ్యాహ్న భోజనంలో ఎంత ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళు దేశ విదేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా ఉండాలని, దాంతోపాటు ఆరోగ్యాన్ని ప్రత్యేకమైన తీసుకుంటూ ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టి సూపర్ స్పెషాలిటీ పెట్టి, అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి 3000 జబ్బుల వరకు పెంచి ప్రతి కార్యక్రమాన్ని చేసుకొచ్చిన ఈ ప్రభుత్వం. విద్యా వైద్యం ముందు ముఖ్యం పేదవాడికి, ఆ కార్యక్రమం చేసింది గత ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు పెట్టాము. అన్న క్యాంటీన్లు ఎక్కడ ఇది పెట్టారా మీరు? ఎక్కడ పెట్టారా అన్న క్యాంటీన్లు? నిండారా అన్ని మున్సిపాలిటీలు పెట్టారా? అన్ని మీద పెట్టి చెప్పండి. ఏంటి మేము సహకరించండి, మా అధికారం ఉందా? మేము సహకరించ మీ వద్దని మానేస్తారా? ఇప్పుడు మేము వద్దని మానేస్తారా? మా పాలసీ మా విధానం అది కాదు, అందుకు మేము ఆ రోజు మేము చెప్పలేదు. ఎస్ చెప్తున్నాం, మా విధానం మాది, ఆ రోజు మా విధానం మాది. మీరు ఇవాళ మరి ప్రభుత్వ కళాశాలను తీసుకుని ప్రైవేటిజం చేస్తూ పేదవాడికి వచ్చి వైద్యం అందరికీ చేస్తున్నారు కదా మీరు. పేదవాడు ఎక్కడైనా వైద్యం అందుతుందా? పేదవాడు చదువుకునే పరిస్థితి వస్తుందా? జరుగుతున్నాయా? చెప్పండి. నేను ఉదయం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒక నాయకుడు వచ్చాడు నా దగ్గరికి, మా నాయకుడు, సార్ ఒక హాస్పిటల్కి వచ్చి పేషెంట్ వెళ్ళిందండి, కార్డిక్ ఉంది, యాంజియోగ్రామ్ చేయాలి, దయచేసి బెడ్ పెట్టలేదు ఒకసారి చెప్పండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఫోన్ చేశాను, చూడమ్మా వచ్చారు, కొద్దిగా సో పేషెంట్ ఎక్కడ ఉన్నారంటే పలానా ఐసీ దగ్గర వెయిట్ చేస్తానంటే కొద్దిగా ఇవ్వండి. సార్ అది ఆరోగ్య పేషెంటా నా పేమెంట్ పేషెంటా? ఫస్ట్ క్వశ్చన్ వేశారు. ఎందుకు వేసాను? ఆరోగ్య ఎత్తు కష్టమైనా లేదమ్మా పేమెంట్ పేషెంట్ అంటే అయితే నేను చూసుకోవడం సార్. ఇది పరిస్థితి రాష్ట్రంలో, ఇది ప్రాక్టికల్గా జరిగింది. నేనేమి ప్రెస్ మీట్ కోసమే ఎవరినో వేరే చూపెట్టడానికో విమర్శించడానికో చెప్పిన విషయం కాదు. పేరుతో చెప్పండి, పేరుతో కూడా చెప్తాను, చెప్పడం భావ్యం కాదని మానేస్తా. ఇది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. ఆలోచన అంటే బెడ్ లేదు, జాయిన్ లేదు, అది వాస్తవాలు. అవి
ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసామా మన రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి? ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని పైపెచ్చు 8.21 వచ్చి గ్రోత్ రేటు ఏంటిది? ఎందుకు ఇది? ఈ డమ్మకాయలు మేము ప్రాజెక్ట్ ఇచ్చాము అని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఆయన నోటితోనే భారతదేశం 2వ స్థానం ఏంటి భారతదేశం 2వ స్థానం మళ్ళీ అదే పేపర్లో వేశారు. ఏ రాష్ట్రం ఎంతంత ప్రాజెక్ట్ ఇచ్చిందో. కొన్ని రాష్ట్రాలు ఇవ్వలేదు. మరి ఇవ్వకపోతే భారతదేశం 2వ స్థానంలోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రాలు ఎందుకంటే ఎక్కువ వస్తాయని ఇస్తే వాళ్ళ మీదకి వచ్చిరా? అప్పుడు ఎలా వస్తాయండి? ఏమది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటూ మా డిమాండ్ వచ్చిన ప్రతి పేదవాడికి ఏదైతే సరికి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఉందో కార్పొరేట్ వైద్యం వచ్చి అందాలి, అది మా డిమాండ్. 1000 కోట్లు ఇస్తారా, 1500 ఇస్తారా, 5 కోట్లు ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఒప్పించుకొని బతిమాలుకొని చేస్తారా, చేయాలి. మా డిమాండ్ దాంట్లోకి మేము పోం. దయచేసి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి. ఏమైంది? ఎందుకు? ఏమన్నా తెలియదు విషయం. అయ్యో పాపం కదా. కలెక్టర్ మరి దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ చూసాడా వాళ్ళకి? చూడలేదా? ఏమో నాకైతే తెలియదు. నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు తెలియదు నిజంగా. ఐ డోంట్ నో. భీమిలో లగమనాథ్ నీకు తెలుస్తుంది కదా. ఆ లగమనాథ్ చెప్తే బెంగళూరు లగమనాథ్ చెప్తాను. భీమిల్లో మీ ఫ్రెండ్స్ లగమనాథ్ చెప్తే నేను బెంగళూరు నేను చెప్తాను. ఏంటి పండగ కూడా నీకు ఫోన్ చేస్తారా? సార్ నేను పండగకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇక్కడ భీమిల్లో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. భీముల్లో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. ఏమి కనుక్కో, తెలుసు. నీకు తెలుసు కదా అన్ని నాతో ఏం చెప్పిస్తావు? నువ్వు నాతో ఏం చెప్పిస్తావు? తెలిస్తే వాస్తవం తెలిసినప్పుడు మనము కాదనకూడదు. నా స్టైల్ అది తెలుస్తుంటే తెలుస్తాం. ఎస్ తప్పు ఏదో తప్పు, నిజమైతే నిజం అని చెప్పేస్తాను. అంతేగాని అది కాదు ఇది అని చెప్పాను. విశ్వాస అయిపోవడం ఏంటి, రావడం ఏంటి, బెంగళూరు నుంచి రావడం ఏంటి? పని ఎంతవరకు అయితే అంతవరకు. నేను నీకు తెలుసు కదా చట్టం నీకు తెలియకపోతే చట్టం ఏంటి అడిగి చెప్తాను. ఆ సంగతి నీకెందుకు? చట్టం నీకు తెలుసు కదా. ఆ చట్ట ప్రకారం అంతే. 4 సంవత్సరాలు చెప్పారు. ఒక దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కొంత దృష్టికి దూరంగా ఉండడం అనేది ఒక సామెత ఉంది కదా. మన సామెత దృష్టికి దూరంగా, అందుకు దూరంగా ఉండాలి అంతే. అంతకంటే ఏం లేదు. అదొకటే సామెత. మన పెద్దలు చెప్తారు కదా దృష్టికి దూరంగా ఉండాలి. అందుకనే దూరంగా ఉండాలి, అంతకంటే ఇంకేం లేదు. అదే రాజకీయం. అదిగే రాజకీయం తాలూకా ఫండమెంటల్. అవన్నీ నేను అంతవరకు వెళ్ళను. నేను అంతవరకు వెళ్ళను బస్సు. నేను అంతవరకు వెళ్ళను. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ఎన్నో. వాస్తవం ఏదైతే చెప్తాను. మీ నలుగురు కూర్చొని మాట్లాడుకోండి. ఏం చెప్పి ఎలాగైపోయాయంటే రాజకీయాలు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి.